ఐస్ క్యూబ్నో ఐస్ వాటర్నో ఎంతసేపు పట్టుకోగలుగుతాం? లేదు వాటిలో ఎంతసేపు మనం ఉండగలుగుతాం? మహా అయితే 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు. కానీ ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే కరీంనగర్కి చెందినటువంటి రవీంద్ర గారు మాత్రం ఐస్ వాటర్లో దాదాపు 10 degrees Celsius వాటర్, అంటే మనకు తెలుసు ఎంత చల్లటి వాటర్ అనేది, అందులో ½ an hour ఉండగలరు, అరగంట సేపు. నిజమా కాదా అని డౌట్ ఉంది కదా, నాకు కూడా డౌట్ ఉంది. మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఆయన మన ముందే ఆ సాహసం చేయబోతున్నారు. ఇగో బయట ఉన్నటువంటి టెంపరేచర్ ఇది, తర్వాత వాటర్లో టెంపరేచర్ కూడా చెక్ చేద్దాము. ఆ వాటర్లో ఆయన దిగుతారు ఇప్పుడు, అవన్నీ లైవ్లో చూద్దాం మనం. రవీంద్ర గారు ప్లీజ్, మీరు దిగిన తర్వాత నేను చెక్ చేస్తా టెంపరేచర్ని. ఓకే, చాలా కూల్ ఉంది ఐస్ వాటర్ కాబట్టి. ఇదిగో ఐస్ క్యూబ్స్ కూడా ఇంకా కరగలేదు, ఒకసారి చూడండి, అట్లానే ఉన్నాయి ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా. చాలా ఉన్నాయి ఐస్ క్యూబ్స్ కూడా, 1, 2 కాదు, చాలా ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. నేనైతే కొన్ని సెకండ్స్ మాత్రమే పట్టుకోగలుగుతున్నాను, తర్వాత కూల్ అయిపోతుంది హ్యాండ్ అంతా కూడా, అసలు ఏమంటారు తిమ్మిరెక్కిపోతుంది, మనకేం తెలియదు ఇంకా. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ వాటర్లో ½ an hour పాటు, మామూలు విషయం కాదు అది. మీకేమన్నా చలేస్తుందా? ఏం లేదు, మామూలుగా నార్మల్గా వాటర్లో కూర్చుంటే ఎట్లుందా అట్లుందా? ఇగో 1 o'clockకి ఆయన కూర్చున్నారు, నేను టైం చూస్తున్నాను, 1 o'clockకి. ఇంకా ఐస్ క్యూబ్స్ ఇస్తున్నారు. ప్రాక్టీస్ చేసింది మార్నింగ్ 6 o'clock 5 o'clock ఎర్లీ మార్నింగ్, ఇంకా చలికాలంలో అసలు పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదండి, అలాంటి కూలింగ్ ఉంది ఇక్కడ. ఏంటి అసలు మీరు రవీంద్ర గారు, బాబోయ్, మామూలు ఐస్ వాటరే చాలా ప్రాబ్లంగా ఉంది, ఇంకా క్యూబ్స్ పట్టుకుంటే ఎట్లుంటుందో తెలుసు కదా పరిస్థితి. వాటి మధ్యలో రవీంద్ర గారు. ఒకసారి ఇప్పుడు టెంపరేచర్ చెక్ చేద్దాం. బయట టెంపరేచర్ ఇది చూడండి, 28.5 degrees Celsius ఉంది. ఒకసారి ఇందులో ఎంత ఉందో చెక్ చేద్దాం. 10, 9, 7, 6 ఇంకా డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు నాకు కనిపించట్లేదు, మీరే చెప్పాలి ఎంత ఉంది. 5 degrees ఇంకా డ్రాప్ అవుతుందా, అంతే ఉందా, ఎంత ఉంది ఇప్పుడు? 5. సో 5 degrees Celsius, చాలా దారుణమైనటువంటి చలి. ఇంతటి చలిలో ఆయన 4కి వెళ్ళిపోయిందట. 4 అంతటి వాటర్లో, చల్లటి వాటర్లో ఆయన ½ an hour ఉన్నట్టు. ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉందా అండి? ఏం లేదు, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 10 minutes దాటిపోయింది మీరు లోపలికి వెళ్ళి. అవును, ఇంకా 1 hour కూడా ఉంటాను. అమ్మో, 1 hour ఉంటాను బాబాయ్, మేము ఆ సాహసాన్ని మేము చూడలేమండి. బట్ కానీ ఏదైనా గ్రేట్ అండి, ఇంతసేపు వాటర్లో ఉండటం, ఇందులోని ఇంత కూలింగ్ వాటర్. నా చెయ్యి కాసేపటికే చూడండి ఎట్లా అయిపోయింది, రెడ్డిష్గా అయిపోయింది నా హ్యాండ్. అంటే చలిని తట్టుకోవాలి కదా బాడీ, కొంత టెంపరేచర్ని మాత్రమే తట్టుకోగలుగుతుంది, అంతకు మించి తట్టుకోలేదు. చల్లగా అయిపోతుంది, రెడ్డిష్గా అయిపోతున్నాయి హ్యాండ్స్ అన్నీ కూడా. బాబోయ్, గ్రేట్ అండి రవీంద్ర గారు. మీరు ½ an hour అయిన తర్వాత బయటకు రండి. బయటకు వస్తే మీతో ఒక ఇంటర్వ్యూ చేస్తాను, ఎలా అసలు మీకు ఇది సాధ్యమైంది, ఎంతటి కఠోర శ్రమ తర్వాత మీరు ఇంతటి పెద్ద సాహసానికి వడిగట్టారు, అది సక్సెస్ఫుల్గా ఎలా చేయగలుగుతున్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. నేను వెయిట్ చేస్తా, రండి. రవీంద్ర గారు 1కి స్టార్ట్ చేసాము, 1:30 అయింది, అంటే ½ an hour అయింది. ఇంకా బయటకు వచ్చేయండి ప్లీజ్, మనం ఇంటర్వ్యూ చేద్దాం. చూసాం కదా, అరగంట పాటు ఐస్ వాటర్లో ఎలాంటి సంకోచం లేకుండా కూర్చున్నారు రవీంద్ర గారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రవీంద్ర గారు. నమస్తే అమ్మా. ఏంటండి అసలు ½ an hour పాటు ఐస్ వాటర్లో, మామూలుగా ఐస్ పట్టుకుంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అంతకంటే పట్టుకోలేము, దాని మీద నించోలేము, కూర్చోలేము. అలాంటిది అందులో మీరు ½ an hour పాటు అసలు ఎలా, ఎందుకు మీకు అసలు అలా చేయాలనిపించింది, అది అంతా ఎలా సాధ్యమైంది మీకు? దేవుడు, ప్రకృతి మనకు అన్ని కాలాలను తట్టుకునే శక్తిని మనకు దేవుడు ప్రసాదించింది. కానీ దురదృష్టవశాత్తు మనం ఏం చేస్తున్నామంటే, మనకు ఆహార అలవాట్లు కావచ్చు, మన జీవన శైలిలో మార్పులు కావచ్చు, ఇవన్నీ మనము జీవనశైలిలో మార్పు చేసుకొని మనం బలహీనమైపోతున్నాం. చలిని తట్టుకోలేక, ఎండను తట్టుకోలేక మనము చాలా అవస్థలు పడిపోతున్నాము. నేను అలాంటి కాకుండా మన ప్రాచీన భారతీయులు ఏ విధంగా జీవనశైలి ఉన్నారు, ఎలా బతికారు, ఎందుకు అంత స్ట్రాంగ్ ఉన్నారు, వాస్తవానికి ఏంటంటే ప్రపంచం సైన్స్ తెలియకముందే మన భారతీయులు సైన్స్ తెలుసు.
దాన్ని చాలా వాటిని మనం గమనించి వాళ్ళు ఎలాంటి పనులు చేశారు, ఏ విధంగా ఉన్నారు, ఎన్న నెల తట్టుకోగలరు, మన సాంప్రదాయంలో వాటిని అన్ని జోడించారు. కానీ మనం తెలియక వాటిని మూఢనమ్మకాలుగా మార్చుకొని మనం వాటిని పక్కకు పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు చలికాలంలో మన హిందూ సాంప్రదాయంలో ఏమిటంటే చలికాలంలో పొద్దున్న దేవుని దగ్గర దీపం ముట్టి అంటారు ఈ మాసంలో, కార్తీక మాసంలో. ఎందుకంటే చలిని తట్టుకునే శక్తిని అప్పటి నుంచి మెల్లిమెల్లిగా తట్టుకునే శక్తి పెరుగుతుంది అన్నమాట. చీకట్లో అంటే అప్పుడు చలి ఎక్కువ ఉంటుంది, అప్పుడు దీపం ముట్టించి రావడానికి టైం పడుతుంది. ఆ తర్వాత చలి అంటే ఇప్పుడు సంక్రాంతికి ముందు ధనుర్మాసం వస్తుంది. ఈ ధనుర్మాసం చాలా తీవ్రత ఉంటుంది చలి. అప్పుడు పెద్ద ముగ్గులు వేయాలని చెప్పేసి మహిళలకు ఒక అది ఉందన్నమాట. అంటే ఒక గంట వరకు నువ్వు చల్లని వాతావరణంలో తట్టుకునే శక్తిని మనకు దేవుడు ఇచ్చాడు. అంటే అట్లా చేయమని చెప్పేసి మన పూర్వీకులు మనకు చెప్పారు. కానీ బట్ మనం ఏం చేస్తున్నాం, మామూలుగా స్వెటర్ వేసుకొని అవి వేసుకొని మనం అన్ని పని చేసుకొని మళ్ళీ వచ్చేస్తున్నాం. అది తట్టుకునే శక్తిని మనం కోల్పోతున్నాం. మన చిన్న పిల్లలు కూడా మనం చిన్నప్పుడే స్వెటర్ వేస్తున్నాము. ఇది ఈ విధంగా ఏమిటంటే మనం ఈ చలిని తట్టుకునే శక్తిని మనం కోల్పోతున్నాం. సో దాన్ని మనం చిన్నప్పటి నుంచి కనుక మనం నేర్చుకుంటే అలవాటు అయిపోతుంది. ప్రతిదీ కూడా మనం ఎట్లా అలవాటు చేసుకుంటే ఆ విధంగా అలవాటు అవుతుంది. ఎన్ని రోజులు సాధన చేశారండి ఇలా చేయటం కోసం? ఈ ఒక రకంగా చెప్పాలంటే అసలు ఇది పెద్ద సాహసం. ఇదే కాదండి, ఇంతకుముందు గతంలో మండే ఎండలు అంటే రోహిణి కార్తె ఎండలు అంటే చాలా తీవ్రమైన ఎండలు. అవును, 45 degrees అబోవ్ ఉంటుంది. 45 degrees సెల్సియస్ లోపల నిన్న హైదరాబాద్లో 10K రన్ మిట్ట మధ్యాహ్నం 1 గంటకు May 17, 2018 10 కిలోమీటర్లు నేను మిట్ట మధ్యాహ్నం 1 గంటకు ఇలాంటి నీళ్లు ద్రావాలు తీసుకోకుండా నాన్ స్టాప్ 47 minutes 30 seconds లోపల కంప్లీట్ చేయగలిగాను. బాబోయ్, 52 ఏజ్లో. ఇప్పుడు నా ఏజ్ 56. అవునా? అవును. ఇంకొకటి ఏంటంటే చాలా మంది పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్లో అవును వాళ్ళు సొమ్మసిల్లి పడిపోతూ ఉంటారు, చనిపోయారు కొంతమంది. ఇప్పుడు దాన్ని తీసేశారు. అంటే ఇది కరెక్ట్ కాదు. అంటే మన జీవనశైలి మార్పు చేసుకొని మనము దీన్ని అధిగమించవచ్చు అనే దాన్ని ప్రూవ్ చేయడానికి నేను ఇవన్నీ చేసినాను. నేను చేసింది ప్రతిదీ కూడా హెల్త్ రిలేటెడ్ చేశాను. రికార్డ్స్ మా మిస్సెస్ కూడా 9 months ప్రెగ్నెంట్ అప్పుడు 30 నిమిషాలు 20 సెకండ్లలో 30 నిమిషాలు 20 సెకండ్లో నేను పూర్తి చేయించి అది వరల్డ్ రికార్డ్ చేయించాను. అది 42 ఏజ్లో 30 నిమిషాలలో 9 months ప్రెగ్నెన్సీ రవణింత భూమండలం మీద లేదు. పోనీ ఆమె స్పోర్ట్స్ మ్యాన్ కాదు, నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు. మేము అలా విధంగా తయారు చేసుకున్నమాట. ఏం లేదు, మన ప్రాచీనంలో భారతీయులు ఏ విధంగా బతికారు, వాళ్ళ జీవనశైలి ఎలా ఉంది, దాని మీద నేను చూసుకొని చేశాను అన్నమాట. మనము 120 సంవత్సరాలు ఎలాంటి వ్యాధులు లేకుండా మనం బతకవచ్చు. దాన్ని ప్రూవ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాను. 100% చేసి చూపిస్తాను కూడా. మనకు ఇంకొకటి ఏంటంటే మనము ఆంగ్లేయులు అంటే వెస్ట్రన్ కల్చర్తో మనము వాళ్ళది యొక్క అలవాట్లను మనము స్వాధీనం చేసుకొని వాళ్ళను ఫాలో అవుతూ మనం చాలా శక్తి కోల్పోతున్నాం. ఉదాహరణకు మీరు చూసే ఉంటారు, గత 40-50 సంవత్సరాల క్రితము ఇంటి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదా కులవృత్తి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, చొక్కా లేకుండా పని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు గోల్డ్ స్మిత్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు, ఎవరైనా కానీ కులవృత్తులు తీసుకునే వాళ్ళు మన భారతీయులు 40-50 సంవత్సరాల క్రితం కావచ్చు, 30 నుంచి ముందు వాళ్ళంతా చొక్కా లేకుండా పని చేసుకునేవాళ్ళు. ఎందుకు చొక్కా లేకుండా అంటే ఈ వెదర్ తట్టుకునే శక్తి వాళ్ళకి వస్తుంది. రెండవది, ఎండకు పని చేసినప్పుడు మన చర్మం కింద కొలెస్ట్రాల్ ఉంటుంది, సబ్స్టెన్షియల్ ఫ్యాట్ అంటారన్నమాట. చర్మం కింద ఉండే ఫ్యాట్, ఈ ఫ్యాట్ ఏమైందంటే ఎండ తాకినప్పుడు అది ఏమైతే విటమిన్ డి కన్వర్ట్ అవుతుంది. కొలెస్ట్రాల్ విటమిన్ డి కన్వర్ట్ అవుతుంది. విటమిన్ డి కన్వర్ట్ అయినప్పుడు మన బొక్కలు స్ట్రాంగ్గా ఉంటాయి. బొక్కలు స్ట్రాంగ్ ఉండడం కాదు, కాల్షియం అబ్జర్వేషన్ జరుగుతుంది విటమిన్ డి. ఇప్పుడు మన దేశంలో ప్రపంచంలో 95% ఏవో విటమిన్ డిలో డెఫిషియన్సీ ఉన్నారు. అవును, మొన్న రీసెంట్గా వచ్చిన కరోనాలో కూడా అది డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉందని అన్నారు. చూడండి, పాత మనుషులు ఇప్పటికి చాలా మోకాళ్ళ మీద కూర్చుంటారు. మన పిల్లలు ఇప్పుడు కూర్చోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు? మన సాంప్రదాయం దూరం అయిపోయినాం. ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే ఏది కూడా ఈజీ కావాలి, దానికి మనం ఈజీగా అలవాటు. ఒక చూడండి, ఒకప్పుడు మన ప్రాచీనంలో ఒక 40 సంవత్సరాలకు దూరం తీసుకోండి, వ్యవసాయం చేయండి, ప్రతిదీ కూడా కాంపోస్ట్ ఎరువు వాడారు, నేచురల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా దున్నారు. ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ జరిగిపోయింది, నార్మల్ డెలివరీ జరిగినాయి, ఆరోగ్యంగా ఉన్నారు, ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నది. అందుకే భారతీయులకు ఇమ్యూనిటీ ఉండే కారణం కూడా అదే. వీళ్ళు ఏం చేశారు, ఆంగ్లేయులు ఏం చేశారు అంటే వెస్టర్న్ కల్చర్ వాళ్ళు ఏం చేశారు, ట్రాక్టర్ని తయారు చేశారు, ఎరువుని తయారు చేశారు. ఈ ఎరువుతో ఏమవుతుందంటే అన్ని రోగాలు. ఎప్పుడైతే చెట్టుకు ఎరువు వస్తామో లావుతుంది, బట్ బలహీనపడి పురుగు వస్తుంది. తుమ్మ చెట్లు కానీ రోడ్ల పైన ఉండే వాటి చెట్లకు పురుగు పట్టదు. ఎందుకు పట్టదు? దానికి ఎప్పుడైతే ఎరువు వేస్తామో అది పెరుగుతుంది, బట్ కొన్ని సంవత్సరాల తర్వాత పురుగు అటాక్ అవుతుంది, బలహీనమైపోతుంది. ఇప్పుడు మనం కూడా మన చిల్ల పిల్లలకి ఏం చేస్తున్నాం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నాం. ఇవ్వాల్సిన కార్బోహైడ్రేట్స్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నాం, విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నాం. లావు అవుతున్నారు, మనం చూసి ఆనందపడుతున్నాం పిల్లలు. బట్ ఇప్పుడు చూడండి, చాలామంది పిల్లలు
టీనేజ్ లోపలికెళ్ళే డిసీజ్ స్టార్ట్ అయిపోయింది. Obesity. ఒబెసిటీ, ఇంకా మహిళలకైతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మగవాళ్ళకు ఓన్లీ ఒబెసిటీ ఉంటుంది, కానీ లేడీస్ చాలా ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రాను రాను ఇప్పుడు చూడండి, మన తినే తిండిలో ఉదాహరణకు మనము నాటుకోడి తినేవాళ్ళం. ఈ బ్రాయిలర్ చికెన్ ఎవరు ఇచ్చారు? వాళ్ళు ఇచ్చారు. వాస్తవానికి బ్రాయిలర్ చికెన్ మేలా ఫీమేలా కాదు, రెండు కాదు. అలాంటి తినడం వల్ల ఒకటి జెనెటికల్ మాడిఫై ఫుడ్ అంటారు దాన్ని, జీన్ మాడిఫై ఫుడ్ ఒకటి, దానికి స్టెరాయిడ్స్ ఇస్తారు. రెండవది, మూడవది వాటిని ఒక్క దగ్గర పెంచడం వల్ల ఎప్పుడైతే ఒక్క దగ్గర సామూహికంగా ఉంటాయో అక్కడ వైరస్ స్టార్ట్ అవుతుంది. వాటికి యాంటీవైరస్ ఇంజెక్షన్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. ఇవన్నీ మనం తింటున్నాం. మనం తిన్నప్పుడు ఏమవుతుంది, మనం మెల్లమెల్లగా బలహీన అవుతాం. చూడండి, మన దేశీ కోడి ఉన్నది, అది నీకు దొరకదు మనకు, కానీ బయట కూడా చూడండి ఎక్కడికి వస్తుంటే అక్కడే ఉంటుంది. అది తిని మనం కూడా అట్లా అయిపోతున్నాం. ఇవన్నీ ఎక్కువ హై కార్బోహైడ్రేట్స్ మెయిన్. ఇంకొకటి ఫిజికల్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ లేదు. మనం నడుచుకుంటే పని చేసుకోవాలి. మనకు అందుకోసం మీ దేవుని గుడి ప్రదక్షిణ చూడండి, తమిళనాడులో గుళ్ళు ఎకరాల మీద ఉంటుంది. ప్రతి దేవాలయం కూడా తమిళనాడులో కానీ ఎక్కడ కానీ చూడండి ఎకరము 2 ఎకరాల ప్లేస్లో ఉంటుంది. దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఒక వాకింగ్ అయిపోతుంది, చెప్పులు లేకుండా ఆక్యుపేజర్ అవుతుంది. భజన చేస్తాం, ఆక్యుపేజర్ అవుతుంది. ఇవన్నీ మన సాంప్రదాయాలు. ఇవన్నిటిని మనం పక్కకు పెట్టి ఇంగ్లీష్ సాంప్రదాయాలను మనము అడాప్ట్ చేసుకొని బలహీనం అయిపోతున్నాం. ఇంగ్లీష్ వాళ్ళు ఏంది, నువ్వు డయాబెటీస్ వచ్చిందా, మేము ఇస్తాం ఇంజక్షన్, మా దగ్గర మందు ఉన్నది, అది వాడుకో. కానీ ఫిజికల్గా ఎక్సర్సైజ్ రాకుండా చేసుకోవడం అన్నది ఫస్ట్ మన దగ్గరే ఉండే, కానీ మనకు అన్నీ తెలియక జరిగిపోయింది. మనం ఇంకో సైన్స్ గురించి చెప్తాను. ఇప్పుడు మనము 108 అష్టోత్తర నామాలు చదువుతూ ఉంటాం. ఇది చాలామందికి అసలు 108 ఎందుకున్నది ఏంటి అనేది చాలామందికి తెలియదు. వాస్తవానికి మన భూమికి సూర్యునికి డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే, భూమి యొక్క సూర్యుని యొక్క వైశాల్యం 108 టైమ్స్ ఎక్కువ ఉంటుంది భూమికి. సేమ్ చంద్రునికి భూమికి కూడా 108 యొక్క చంద్రుని యొక్క వైశాల్యం ఎంత ఉంటుందో ఇంత ఉంటుంది, సేమ్ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి 20 మన నక్షత్రాలన్నీ 27, 4 పాదాలు నక్షత్రాలు, వీటిని గుణించండి 108 వస్తాయి. రాశులన్నీ 12, గ్రహాలన్నీ 9 గుణించండి 108 వస్తాయి. అంటే ఇవి మనకు ప్రకృతికి మనకు చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి మన పూర్వీకులు దీన్ని మనకు పెట్టారు. ఏదో మనము జపం చేస్తున్నాం 108, ఇది కరెక్ట్ కాదు. దీనికి చాలా డెప్త్ ఉన్నది. అంతెందుకండి, ఈ మధ్య నేను స్విట్జర్లాండ్లో ఒక బిజినెస్ మీట్ జరిగింది. మన అప్పుడు కేటీఆర్ కూడా వెళ్ళారు అక్కడికి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 7G టెక్నాలజీ వచ్చిన తర్వాత 140 సంవత్సరాలు బతకొచ్చు అన్నది వాళ్ళు చెప్పిన సారాంశం. నేను దాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి అది ఖండించాను. ఇది తప్పు. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ, టెక్నాలజీ కాదు. ఫిజికల్ ఎక్సర్సైజ్, చెమట రావడము, ఎక్సర్సైజ్ చేయడము, ఫిజికల్ ఎక్సర్సైజ్, మంచి ఆహారం తినడం, ఫైబర్ తినడము, మంచి పోషక విలువలు తిన ఆహారం తీసుకుంటేనే, ఇవి ఎక్సర్సైజ్ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. టెక్నాలజీతో కాదు. ఎందుకంటే ఉదాహరణకు చూద్దాం, మన తాతలప్పుడు 150 ఏళ్ళ కింద డయాబెటీస్ అంటే తెలియదు, ఎక్కువ హార్డ్ వర్క్ చేసుకున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మరి డయాబెటీస్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అలా చాలా రకాల జబ్బులు పెరుగుతూ వస్తున్నాయిలేండి, అది కూడా తగ్గట్లేదు. ఎస్, వాస్తవానికి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చెట్టు లేకుండా మనం సాంప్రదాయ పద్ధతిగా చేస్తే విటమిన్ డి వస్తుంది. మనం తీసుకునే ఇలాంటి ఫెస్టివల్స్ లేకుండా తింటే మనకు ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు ఏంది వాస్తవానికి యూరియా ఎక్కడ తయారైందండి? యూరియా వాస్తవానికి అంటే 2వ ప్రపంచ యుద్ధం తయారైనప్పుడు కొన్ని బాంబులు అక్కడ మిగిలిపోయాయి పేలకుండా. ఆ బాంబులలో మిగిలిన అక్కడ పంట కొన్ని రోజుల తర్వాత పంట బాగా వచ్చింది, ఎక్కడైతే పేలని ఉన్నాయో దాంతో యూరియా తయారు చేశారు. ఇక్కడ ఎందుకు దాన్ని అంటే అలాంటి మనం ఒక మందుగుండు సామాగ్రితో మనం తింటున్నాం, మనం ఆరోగ్యం ఎలా అవుతుంది? దాంతోనే ఇవన్నీ అవుతున్నాయి. అప్పుడు మనకు ఒకప్పుడు అంత కాంపోస్ట్ ఎరువు ఉండేది. ఇంట్లో ఉండే ఆవు పెండ కానీ గడ్డి కానీ అవన్నీ చేసి దాన్ని ఒక ఎరువుగా మార్చారు. అది చెట్టు బలంగా ఉంటుండే, అది తిన్న మనం బలంగా ఉండేవాళ్ళం. ఏదైనా కూడా ఈ ఏజ్లో మీరు ఇంతమందికి ఆదర్శంగా నిలుస్తూ కొన్ని సాహసాలు చేస్తున్నారు, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం.